ఈ 20వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఏలగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి, దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడంబడిక ఒడంబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా, వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగునే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికిని 1 దేనారం చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని. అందుకతడు వారితో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చెయ్యలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడంబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టమొచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఈ యొక్క మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారగుదురు అని చెప్పి ఈ లేఖనం ఏదైతే మనకు గుర్తు చేయబడుతూ ఉన్నదో, మరి యజమానుడు తనకిష్టమైనటువంటి పద్ధతిలో తాను ఉదయకాలం పిలిచాడు, మరి మధ్యాహ్నం పిలిచాడు, సాయంత్రం పిలిచాడు. ఉదయం పిలిచినటువంటి వారికి ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఏమిటి అని అంటే, 1 దేనారం ఇస్తానని చెప్పి ఒడంబడిక చేసుకున్నాడు. అదే ప్రకారంగా ఆయన అందరికీ సమానంగా ఇస్తూ వచ్చాడు కూలివారికి. మొదట వచ్చి కష్టం చేసినటువంటి వారు మాకేమైనా ఎక్కువ లభించునేమో అని ఆలోచన చేశారు. కానీ ఆ మాట సనుక్కొని వారు గుర్తు చేసినప్పుడు ఆయన చెప్పాడు, యజమానుడు, ఒడంబడిక నీతో పాటు నేను చేసుకున్నటువంటి ఒడంబడి నేను నీకు ఇచ్చాను కదా, మరి నా మీద ఎందుకు నువ్వు సనుక్కుంటున్నావు, బాధపడుతూ ఉంటున్నావు? నీకేమైనా నేను తక్కువ ఇచ్చానా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నావు. ఇందులో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మొదట ఉన్నటువంటి క్రైస్తవులుగా, మధ్యలో ఉన్నటువంటి క్రైస్తవులుగా, ఇప్పుడే వచ్చినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏమని ఆలోచన చేస్తారు అని అంటే, మేము మొదటి నుంచి ఉన్నాము కదా, మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని ఆశ కలిగి ఉంటారు. మేము వారి తర్వాత మేము వచ్చాం కాబట్టి వారితో పాటు మాకు గుర్తింపు కావాలని, ఏదైనా పదవులు కావాలని చెప్పి మాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలనే ఆలోచన కలిగి వారు ఉంటారు లోకానుసారంగా. మరి ఇక్కడ కూలికి వచ్చినటువంటి పనివారి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు, మరి మేము మొదట వచ్చాము, మాకు కూలి ఎక్కువ కావాలి కదా, వారికి ఎంతైతే ఇస్తున్నావో అంతకన్నా మాకు ఎక్కువ కావాలి కదా అని ఆశపడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటంటే, ఆయన యజమానుడై ఉంటూ ఉన్నాడు. యజమాని చిత్తమై ఉన్నప్పుడు నిన్నైనా ప్రేమిస్తాడు, నన్నైనా ప్రేమిస్తాడు, నీకైనా ఇస్తాడు, నాకైనా ఇస్తాడు. ఆయన ఇష్టం, ఆయన సొమ్ము ఆయన ఇష్టం. అలాగున్నే యేసు ప్రభు వారు
మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు. దేవుని వాక్యం శాశ్వతమైన ప్రేమతో మానవాళిని ప్రేమిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటివాడు కడపటి వాడగును, కడపటివాడు మొదటి వాడగుదును అని చెప్పి సెలవు ఇవ్వబడుతూ ఉన్నది. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి గుణపాఠం ఏమిటి అని అంటే, దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదని చెప్పి గుర్తు చేయబడుతుంది వాక్య భాగం. దేవుని ప్రశ్నించడానికి మనకేమాత్రం అధికారము, హక్కు లేదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ఏబు గారు తన జీవితంలో దేవుణ్ణి ఏమీ కూడా ప్రశ్నించకుండగా తాను మౌనంగానే ఉన్నాడు. మేలు జరిగినప్పుడు పిల్లలు, కుటుంబం అంతా కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరిచారు, బలులు అర్పించారు. తర్వాత కీడు జరిగినప్పుడు కూడా దేవుడు మేలు చేస్తే నేను మేలు చేసినప్పుడు సంతోషపడి, కీడు చేసినప్పుడు బాధపడుతున్నా, దూషింతున్నా అని చెప్పి తన మంచి విత్తనాన్ని పోలినటువంటి ఆలోచన, మంచి ముత్యమును పోలినటువంటి ఆలోచన, పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన యోబు గారు చేయగలిగారు. కాబట్టి అలా చేయగలిగారు కాబట్టి యోబు గారి యొక్క గొప్పతనము కనిపించి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క ఉపమాన రీతిని మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలా గొప్ప కార్యాలు, మరి దేవుని యొక్క మాటలు మనకు మిక్కిలి సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. యజమానుడు ఆయన తన సొమ్ము ఎవరికైనా ఎంతైనా ఇచ్చుకోగలుగుతాడు. మరి దానికి మనం బాధపడవద్దు. నాయనా నీ చిత్తం అనుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుని యొక్క మార్గమై ఉంటున్నదని చెప్పి గ్రహించాలి మనం. అలాగునే 22వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి కొన్ని వచనాలు చూద్దాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకును అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను, క్రొవ్విన పశువులను, వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు పరిచర్యలో భాగంగా అనేకులను అనేక ప్రాంతాలకు దేవుడు పంపుతూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు దేవుని పరిచర్య కొరకు. కానీ దేవుని పిలుపును అందుకున్నటువంటి వారందరూ కూడా దేవుని పరిచర్యలో ముందుకు చాలా వరకు కొనసాగకుండగా ఏదో వంతుకు గంతేసినాం అన్నట్టుగా, రాజుగారు కదా ఎవరక్కడా అని అంటే చిత్తం మహారాజా అన్నట్టుగా మన జీవితంలో టీచర్ ఉండి ఏలియా అంటే ఎస్ మేడం అని చెప్పి చేయి చూపించినట్టుగా ఏదో తాత్కాలికమైనటువంటి పరిస్థితుల్లో మనము ప్రభువు నమ్ముకున్నటువంటి వారిగా మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకు ఉపమాన రీతిగా యేసు ప్రభు వారి యొక్క బోధలు మనకు అర్థం చేపిస్తూ ఉన్నాయి. అదేమేమి అని చెప్పి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము సముద్రంలో వేసినటువంటి వలను పోలి ఉన్నది అని చెప్పి, అలాగునే మరి పరలోక విత్తనాన్ని పోలినటువంటిదిగా ఉంటున్నది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ పరలోక రాజ్యమును పోలినటువంటి విషయాలు ఏమై ఉన్నవి, ఎలాగున్నవి అని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్య సువార్తను ఈ లోకంలో ప్రకటించడానికి, దేవుని చిత్తం జరిగించడానికి, దేవుని యందు మనమందరము శుద్ధ హృదయము కలిగి మనము దేవుని వెంబడించి వెదికేటటువంటి వారిగా, దేవుని యొక్క మాటల్ని ప్రకారంగా నడుచుకునేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఈ 6వ వచనంలో చూస్తే, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి.
పెళ్ళికి రమ్మని అని చెప్పినప్పుడు రాకుండగా వారిని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంను తగలబెట్టించెను. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరిని పోగు చేసిరి గనక ఇందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. ఇక్కడ చూసినప్పుడు మంచివారినేమి చెడ్డవారినేమి మరి ఇందుకు ఏర్పాటు చేసి ఉంటున్నారు. కానీ ప్రియ స్నేహితురాల, పిలువబడినటువంటి వారు అనేకులై ఉంటున్నారు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అయి ఉంటూ ఉన్నారు. ఆ కొందరిలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే చాలా శ్రేష్టమైనటువంటిదిగా గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనందరి జీవితంలో దేవుని యొక్క ఉపమానాలు, దేవుని యొక్క వాక్యము మనలో ప్రభావితం చేయగలిగినదిగా ఉండాలి. ప్రభావితం చేయగలిగినటువంటిదిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాలు మనం నెరవేర్చిన వారిగా ఉంటాం. మరి మంచి విత్తనాన్ని పోలినటువంటి వారిగా మనం ఉంటాం. మంచి ముత్యమును పోలినటువంటి వారిగా మనం ఉంటాం. అలాగునే బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా మనం ఉంటాం. అలాగునే సముద్రంలో వేసినటువంటి మంచి వలను పోలినటువంటి వారిగా మనం ఉంటాం. అలాగునే ప్రభువు పిలిచినప్పుడు తన నమ్మకమైనటువంటి పనివారిగా మనం ఉండాలి. సనువుకోకుండా ఉండాలి, గునుక్కోకుండా ఉండాలి, దేవుని చిత్తం జరిగించేటటువంటి వారిగా ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, కదల్చబడినటువంటి వారిగా ఉండాలి, ఉపమానాలను మనము గ్రహించి ఎంబడించేటటువంటి వారిగా ఉండాలి. సీమోను పేతురుకు నన్ను ఎంబడించుమని చెప్పి అన్నప్పుడు ఆ వలలన్నీ వదిలిపెట్టి యేసు ప్రభు వారిని ఎంబడించినటువంటి వారిగా మనం చూస్తాం. అలాగునే ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు యేసు ప్రభు వారిని ఎంబడించుమనంటే మిగులా ఆస్తి గలవాడు కాబట్టి అతడు ఎంబడించకుండా ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. మీతో నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తే రెండు విషయాలను మనం గుర్తు చేయబడుతున్నది. గోధుమలను గురించి తెలియపరుస్తుంది, గురుగుల గురించి తెలియపరచబడుతుంది, మంచి గురించి తెలియబడుతుంది, చెడు గురించి తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి మనము దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పంతో కలిగి మనము ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుడు మనందరి పట్ల ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. మనందరి నిమిత్తం యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి వేసి ఉంటున్నాడు. ఒక్కమారే మన పాపాన్ని విమోచన క్రయధనాన్ని చెల్లించి మన వెలను చెల్లించి తాను పరిశుద్ధముగా జీవించమని చెప్పి మనకు అవకాశం కలిగించి ఉన్నారు. కాబట్టి వాటిని వదిలించుకొని దాన్ని ఎదిరించుకొని మనము తప్పించుకొని తిరగడానికి ఎక్కడ వీలు కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నైనా వారినందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, నైనా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకంలో గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ యొక్క పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి నీతిమంతులకు సంబంధించినటువంటి విషయాన్ని, పరలోక సంబంధమైనటువంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకంలో ఉంచుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక కొరకు, దేవుని వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతూ ఉందో, మనం ఏదైతే చేయాల్సి ఉందో వాటి ప్రకారం నడుచుకొని దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి. కాబట్టి బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా మనం ఉండాలి, మంచి విత్తనం పోలినటువంటి వారిగా ఉండాలి, ముత్యములాక మనం ఉండాలి. మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ ఉపమానాన్ని మళ్ళీ ఇంకా అనేకమైనటువంటి ఉపమానాలను, వాటిలో ఉన్న గొప్ప సారూప్యాన్ని మనము మున్ముందు కూడా వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనము ముగించుకుందాం. ప్రియులారా,
మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందునైనా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, ఎదుగోనైనా కుటుంబాలను మీరు మీ మహిమలోనైనా భద్రపరిచి, నైనా రాబోయే ఉగ్రతల నుంచి వారిని తప్పించి మీ మేళ్ల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు చెప్పినటువంటి మీ కుమారుని ద్వారా చెప్పబడినటువంటి ఉపమానాలను మమ్మల్ని మేము తెలుసుకొని, సరిచేసుకొని, బుద్ధి చెప్పుకొని, తప్పును ఒప్పుకొని వదిలిపెట్టి ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని, ఇదిగో నాయనా మరి మీ పరిచర్య నిమిత్తం మీ దాసులకు అనేకుల ద్వారా నాయనా మరి పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించడానికి అనేకులను మీరు నాయన జతపని వారిగా ఏర్పాటు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మా ప్రియులు దీన్ దయాలయ్య గారు, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాక్యాన్ని వినగలిగినటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటూ ఉన్నది. ఈ లోకానుసారమైనటువంటి వాటిని చూడడానికి ఎంతో లక్షల కొలది ప్రజలు ఉంటూ ఉన్నారు, కోట్ల కొలది ప్రజలు ఉంటూ ఉన్నారు. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వాటిని చూడడానికి కొద్దిమందిగా ఉన్నప్పటికీ నైనా మీరు బలపరిచి ఆశీర్వదించి మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి నడిపించమని, ఈ రాత్రి కాలమందు ఉపమానాన్ని మేము విని గ్రహించి ముందుకు కొనసాగులాగున మా జీవితాంతము వాటిని ఎంబడించులాగున సహాయం చేయమని, మంచి గోధుమలను పోలి జీవించే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని, ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.